అతను ఎవరో నాకు తెలియదు మేడం అంది మాడిన మొహంతో. అదేంటి మీ ఇద్దరికి మీ సార్ పెళ్లి ఫిక్స్ చేశారు నెక్స్ట్ మంత్ అని ఆటం బాంబు ఆమె నెత్తి మీద వేసి నోరు తెరుచుకునేలా చేసింది ప్రియ. ఏంటి నా మాట నమ్మడం లేదా? కావాలంటే మీ సార్ని అడగని కౌశల్ని చూసి ప్లీజ్ హెల్ప్ చేయండి అని చూసింది. నీకేంటే అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి ప్రమోద్ని పిలిచాడు. సార్ అంటూ రెండో క్షణంలో అతని ముందున్నాడు ప్రమోద్. ఏంటి సమస్య? ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం సార్. తనకి కూడా నేనంటే ఇష్టమే. కానీ మా అమ్మకు తనంటే ఇష్టం లేదు. ఆవిడ వేరే అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటుంది. అమ్మ అంటే ఇష్టమే, ప్రేమే. అలాగని నా లైఫ్ని ఆవిడ చేతిలో పెట్టి బొమ్మలాట చేయలేను. అందుకే నేను సలోనిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాను. ఆవిడ నేను లేనప్పుడు వచ్చి తనని తిట్టింది. నన్ను వదిలేసి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి నన్ను చూడటం లేదు, నాతో మాట్లాడటం లేదు. నన్ను పురుగులా ట్రీట్ చేస్తుంది సార్. నేనేం చేశాను? సిన్సియర్గా లవ్ చేస్తున్నా. అమ్మ మాటకు కూడా ఎదురు చెప్పాను. నేను తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని ఎంత బతిమలాడుతున్నా నా లవ్ యాక్సెప్ట్ చేయట్లేదు సార్ అని చెప్పాడు బాధ నిండిన గొంతుతో. ఫోర్స్ చేసైనా ప్రేమను చూపించడం నేర్చుకో ప్రమోద్. ఇలా సున్నితంగా ఉంటే తొక్కేస్తారు అమ్మాయిలు. మాటలు ప్రమోద్కి చెప్తున్న చూపులు ప్రియా వైపు ఉన్నాయి. మూతి తిప్పుకుంటూ నవ్వుకుంది. సలోని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అతను అంటే నీకు ఇష్టం ఉంది, కానీ వాళ్ళ అమ్మ కోసం ఆలోచించి ఆగిపోతున్నావు. వాళ్ళ అమ్మ మీ ఇద్దరి మధ్య రాదు. మీకు లైఫ్ని డిస్టర్బ్ చెయ్యకుండా నేను చేస్తా. ఇప్పుడు ప్రమోద్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు సూటిగా. అది కాదు సార్, నేను ఒక అనాథని. ఇవాళ తనకు ప్రేమ ఉండొచ్చు. అది ప్రేమో అట్రాక్షనో నాకు తెలియదు, కానీ రేపు అట్రాక్షన్ పోయాక నన్ను వదిలేస్తే నేను మళ్ళీ అనాథనే అవుతాను సార్. అప్పుడు హార్ట్ బ్రేక్ చేసుకోవడం కంటే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండటమే మంచిదని నాకు అనిపిస్తుంది అంటున్న సలోని మెడలో తాళి పడిపోయింది. ప్రియా గుడ్లప్పగించి నోరు తెరుచుకుని చూస్తుంటే కౌశల్ కార్నర్ స్మైల్ ఇచ్చాడు. సార్ చెప్పే మాట కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నీకు గ్రాండ్గా పెళ్లి చేసుకునే రాత లేదు. నేనేం చేయను? సారీ అన్నాడు బుద్ధిమంతుల్లా పక్కన నిలబడి. నువ్వేం చేశావో నీకైనా అర్థమవుతుందా ప్రమోద్ అంటూ అతని చెంపలు పగలగొట్టింది సలోని. ఆమె చేతులు నొప్పి పెట్టి ఆగే వరకు ఓర్చుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత చుట్టూ గుండు సూది పడితే వినపడే అంత నిశ్శబ్దం. ఇక వెళ్ళి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసుకో ప్రమోద్. చాలు, ఇక్కడితో ఈ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీ ఇద్దరు కొట్టుకోండి, తిట్టుకోండి, కానీ కలిసి చేయండి. విడివిడిగా కనిపించారంటే మీ ఇద్దరికి విడాకులు ఇప్పిస్తా అన్నాడు. ప్రియా తెల్లబోయి చూసింది. థ్యాంక్ యూ సార్. 1 వీక్ తర్వాత మీకు కనబడతానని సలోని కదలకుండా కోపంగా నీళ్ల కళ్ళతో చూస్తుంటే చెయ్యి పట్టుకున్నాడు. నేను రాను, వదులు అని విడిపించుకుంటుంది. ఇక ఇలా లాభం లేదని ఎత్తుకొని బయటకి తీసుకెళ్ళిపోయాడు. నువ్వేం చేశావో తెలుస్తుందా కౌశి? నేను పద్ధతిగా పెళ్లి చేస్తానని చెప్తుంటే ఇలా బలవంతంగా పెళ్లి చేయించా. నువ్వు సైకోవి, శాడిస్ట్వి. ఆ అమ్మాయి ఫీలింగ్స్తో పని లేదా? నెమ్మదిగా చెప్పి కదా ఒప్పించుకోవాలని కౌశల్ పైకి లేస్తుంటే తనని మీదకి లాక్కొని నడుము నొక్కుతూ నెమ్మదిగా ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాడు. వింటుందా? ఇష్టం అంటుంది. వాళ్ళ అమ్మ కారణంగా దూరంగా ఉండాలంటే మగాడికి ఎలా ఉంటుందో మండుతుంది కింద నుంచి. ఇక రేపటి నుంచి ఆమె నోరు లేపదులే, అంతా తన గుప్పెట్లోకి తీసుకుంటాడు ప్రమోద్ అన్నాడు మూతి తిప్పుకొని కౌశల్ గుండె మీద కొట్టేస్తూ. నీ తిక్క నా మీద కాక పాపం వాళ్ళ మీద కూడా ఎందుకు చూపించడం? ఇప్పుడు ప్రమోద్ ఎన్ని ఇబ్బందులు పడాలో సలోనిని తన దారికి తెచ్చుకోవడానికి. పెళ్లి కాకుండానే నిన్ను దారికి తెచ్చుకున్నాను. పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని దారికి తెచ్చుకోవడం ఎంతసేపు అంటూ ఆమెకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు అతను. అర్జెంటీనా వచ్చారు న్యూలీ మ్యారీడ్ కపుల్ ప్రమోద్ సలోని. ఇంటి నుంచి కదిలిన అప్పటి నుంచి మొహాన్ని మాడిన మసి బొగ్గు చేసుకున్న సలోనిని ఏమాత్రం కదిలించక హోటల్ రూమ్లో చెక్ ఇన్ అయ్యే వరకు సైలెంట్గా ఉన్న ప్రమోద్ రూమ్లోకి రాగానే డోర్ లాక్ చేసి కీస్ ప్యాంట్ పాకెట్లో వేసుకొని ఒళ్ళు విరుస్తూ బొమ్మలా నిల్చున్న సలోని ముందుకు అడుగేస్తూ, ఇప్పుడు చెప్పు మై డియర్ వైఫ్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నౌ ఐఎమ్ యువర్ హస్బెండ్. నీ సమస్యలు, కోరికలు, ఆశలు ఏమున్నా నాతో చెప్పుకో, తీరుస్తా అని బెడ్ మీద పడుతూ ఆమె చేతిని పట్టుకొని లాగడంతో బంతిలా అతని మీదకొచ్చి పడింది. రాయి మీద పడినట్టు ఎముకలు తుక్కుమన్న నొప్పికి కేక పెట్టింది. అరే, వచ్చి 10 నిమిషాలు కూడా అవ్వలేదు.
అప్పుడే అరిస్తే బయట వెళ్ళే జనాలు భయపడతారే నీ అరుపులకి. నేను నిన్ను తింటున్నప్పుడు భరిస్తావో అరుస్తావో నీ ఇష్టం అని నవ్వుతూ తెరుచుకున్న సలోని పెదవిని నలుపుతుంటే, చేతిని విదిల్చుకొట్టి లేవడానికి చూస్తుంటే ఆమె నడుమును చుట్టేశాడు బలమైన మోచేతులతో. లీవ్, నేనిక్కడ ఉండను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇల్లు ఉందా నీకు అని అంటే కస్సున చూసింది. ఇక నుంచి నేనే నీ అడ్రస్, నేనే నీ చిరునామా, కాబట్టి నేను ఎక్కడ ఉంటే అదే నీ ఇల్లు. కాదని ఓవర్ యాక్షన్ చేశావనుకో నాలుక మడత పెట్టి వార్నింగ్ ఇస్తుంటే సుడులు తిరిగాయి ఆమె కళ్ళలో నీళ్లు. ఇలా ఏడ్చి సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పేస్తే కరిగిపోయి వదిలేస్తాను అనుకున్నావేమో. 2 years నుంచి నీ వేషాలన్నీ చూస్తూనే ఉన్నాను, సో అస్సలు కరగను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే నీ దిక్కు. నన్ను నువ్వు ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, నిన్ను కాదన్నందుకు సాధించడానికి పెళ్లి చేసుకున్నావు అని రోషంగా చెప్తుంటే, అలాగేనే అనుకో, నాకేం ప్రాబ్లం లేదని ఆమెను కిందకు తిప్పి పైన చేరాడు. ఇద్దరి మధ్యన చేతులు అడ్డు పెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నట్టు నన్ను బలవంతంగా సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం చచ్చిపోతాను. తీవ్రంగా వచ్చింది ఆమె వాయిస్. చచ్చిపోయినా వదలను, నీ డెడ్ బాడీతో అయినా కాపురం చేస్తానని కన్ను కొడుతూ ఆమె మెడవంపుల్లో పెదవులు అద్దుతుంటే సలోని గొంతులో మాట ఆగిపోయింది. ఇష్టం ఉందంటే కొంచెం ఆలోచిస్తా, కానీ లేదంటే మాత్రం జాలి కూడా చూపించకుండా 3 రోజులు మంచం దిక్కకుండా పనిష్మెంట్ ఇస్తాను. నన్ను బలవంతంగా ఏదైనా చేస్తే ఊరుకోను. కోక ఏం చేస్తావు? అరుస్తాను. చా, అరవకుండా నీ నోటిని మూసేస్తాను అంటూ ఆ పనే చేశాడు. పిడికిళ్లతో అతని వీపు మీద తాళం తప్పట్లు కొట్టినా లాభం లేకపోయింది. కౌశి, మరి మనం కూడా కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా నువ్వు నేను బాబు ముగ్గురం చిన్న ట్రిప్ పోదాం. ఇక్కడ ఉండేది కూడా మన ముగ్గురమే, ఎక్కడికో పోయి చేసేది కూడా ఇదేగా అంటూ ఆమెను ఆక్రమించుకున్నాడు. చెప్పనివ్వవు ఏది, చెప్పు అంటూ పక్కన పడుకున్నాడు. ఓపిక లేదు పో అని లేచి డ్రెస్ వేసుకొని నీ కొడుకుని చూసుకో అంటూ నిద్రపోయింది. మార్నింగ్ లేచేసరికి గాలులు చెవిలోకి దూరుతున్న శబ్దానికి లేచి కూర్చుని కళ్ళు పూర్తిగా విప్పి చూస్తే కనుచూపు మేర నీలి సముద్రం ఆకాశం ఒక్కటైనట్టు కనిపించి గుండె అదిరింది. సునామీ కాని వచ్చి నన్ను తను కొట్టుకుపోయి ఇక్కడ తేలిందా అని చూస్తే మెత్తని పరుపు మీద చక్కగా ఉంది తను. రాత్రి అడిగానో లేదో తెల్లారేసరికి సముద్రంలో దించాడు నా మొగుడు సూపర్ అని లేచి కొడుకు మొగుడు కోసం కిందకు వచ్చేసరికి బాబుకి టిఫిన్ తినిపిస్తూ సముద్రం చూపిస్తున్నాడు. అతని వెనుక నుంచి హగ్ చేసుకుని థ్యాంక్ యూ అని బేర్ బ్యాక్ మీద ముద్దు పెట్టింది. ఆమెను ముందుకు తెచ్చుకుని నిద్రలో ఊరు దాటింది కూడా గుర్తు లేదేనా నీకు? నీ దెబ్బలకు స్పృహలో ఉంటే కదా మెలకువరాను. పీల్చి పిప్పి చేశాక ఎనర్జీ ఎలా వస్తుందని కొడుకు బువ్వ తింటుంటే వాడు గీ పెట్టాడు. ఇడియట్, ఫేస్ వాష్ కూడా చేసుకోకుండా వాడి తిండి తింటావేంటి అని ఒకటేసి, లేదు నాన్న మీ మమ్మీకి ఆకలిగా ఉందని తినిందిలే పోనీ పాపం అని బాబుని ఊరడించేసరికి ఊరుకున్నాడు. మీ అబ్బ ఉన్నాడని నా దగ్గరకు రాలేదు కదా, నీ పని చెప్తా ఉండని అలిగి ఫ్రెష్ అవ్వడానికి పోయింది. పెదవులు విరిచి చూశాడు మౌర్య బేబీ. లైట్ తీసుకోరా, అది మనం లేకుండా చూడకుండా 1 గంట కూడా ఉండలేదు బిల్డప్ అంతా అని వాడికి ఫీడ్ చేసి వాకర్లో వేసి ఆడుకోమని వదిలి పైకి వచ్చిన కౌశల్ కళ్ళు చిన్నవయ్యాయి. స్మైల్ వచ్చింది ఫేస్ మీద. బ్లాక్ మినీలో తెల్లని తొడలు ఎక్స్పోజ్ చేస్తూ హెయిర్ కూంబ్ చేసుకుంటున్న ప్రియ మిర్రర్లో కౌశల్ని చూస్తూ మూతి తిప్పుకుంది. ఓపిక లేదంటూనే ఆటకి రెడీ అవుతావే? ఓయ్, మనం ఔటింగ్కి వెళ్దామని వేసుకున్నా, నువ్వు తెచ్చిన డ్రెస్ ఇదే ఉంది, ఇంకేం వేసుకోనని చుట్టూ వెనక్కి లీవ్ చేసి అతని ముందుకు తిరగగానే ఫోర్స్గా హెయిర్ కుప్పిట బిగించి ముందుకు లాక్కొని లిప్ గ్లాస్ పూసుకున్న పెదాలని పిప్పి చేయడం స్టార్ట్ చేశాడు. కష్టపడి వేసుకున్న మేకప్ చెడగొట్టాడని గొడవకు దిగింది. ఎత్తి కిందకు తీసుకొచ్చి పూల్లో పడేశాడు. ప్రియ ఏడుపు మొహంతో ఆవేశం పూనిన అపరకాలిలా మారి నీళ్లు కౌశల్ మీద చల్లడానికి చూస్తుంటే చక్కగా డోర్ లాక్ చేసి కిందకి వెళ్ళిన కౌశల్ బాబుని కాసేపు ఆడించి నిద్రకు కళ్ళు నులుపుతున్న వాడిని పైకి తీసుకొచ్చి క్రెడిల్లో వేసి పడకుండా సెక్యూర్ చేసి తమకి కనిపించేలా గ్లాస్ ముందే ఉంచి షర్ట్ విప్పుతూ పూల్ వైపు వెళ్ళేసరికి కౌశల్ మీద కోపం మర్చిపోయి నీళ్ళలో చిన్న పిల్లలా మారి చాప పిల్లలా ఆడుకుంటుంది. ఎండగా లేదు, మబ్బులు పట్టిన ఆకాశం చల్లని గాలిని నేస్తం చేసుకుని వాళ్లకు అద్భుతమైన జ్ఞాపకం ఇవ్వడానికి నీళ్ళలోకి దిగిన కౌశల్ నీళ్ళకి నానిన సెంటు గులాబీలా వణుకుతున్న ఆమెని
వెనుక నుంచి చుట్టేసి భుజం మీద గడ్డం నిలిపి ఇన్నర్ స్ట్రిప్ పంటితో లాగుతుంటే అతని ఒంటి వేడి తడికి వణుకుతున్న తనని రెచ్చగొడుతూ సమరానికి కాలు దువ్వుతున్న నిగ్రహంతో భర్త గారిని దూరం జరపడానికి ప్రయత్నిస్తుంది. ఏంటి బేబీ చాపపిల్ల అయ్యింది అంటూ మినీని ఆమె నుంచి వేరు చేయగా సిగ్గుతో బిడియంతో భర్తని గట్టిగా కౌగిలించుకొని మనం బయట ఉన్నాం కౌశి, ఏంటి నువ్వు చేస్తున్నదని తనని దాచుకునే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ మనం తప్ప పురుగు కూడా లేదు, యూ డోంట్ వరీ అని ఆమె భయాన్ని పోగొట్టి పూర్తి నగ్నంగా మార్చాక తన ఒంటి మీద ఉలువలు దూరం చేసి ఆమెను తనలో కలుపుకునే ప్రయత్నం చేస్తుంటే సిగ్గుతో బిడియంతో ముడుచుకుపోయిన ప్రియాకి అతనికి సహకరించడం కష్టంగా మారింది. ప్లీజ్ లోపలికైనా వెళ్దాం, ఇలా నాకు ఎలాగో ఉంది అంటున్న ఆమె ఇబ్బందిని అర్థం చేసుకుంటూ పూల్ మీద అంబ్రెల్లా వచ్చేలా స్విచ్ నొక్కాడు. రూప్ మొత్తం కవర్ అయిపోయింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న ప్రియాకి ఇక ఊపిరి ఆడకుండా చేశాడు. దాదాపు 2 గంటలు వారి వారి విరహ శృంగారానికి పూల్ నీళ్లు కూడా వేడెక్కిపోయాయి. సత్తిపోయిన కాడలా పడిపోతున్న ఆమెని పైకి తీసుకొచ్చి డ్రెస్ మార్చి నిద్రపోతున్న బాబు పక్కన వేసి తను డ్రెస్ మార్చుకుని పడుకున్నాడు. మరో 2 రోజులు దగ్గరలోని లొకేషన్స్ అన్నీ చక్కగా తిరిగి భార్య బిడ్డతో ఎంజాయ్ చేసిన కౌశల్ 4వ రోజు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి ఎనర్జీ అంతా స్ట్రా వేసి పీల్చినట్టు పోవడంతో ఇంకో వారం రోజులు నాకు రెస్ట్ కావాలి అని కరాఖండిగా చెప్పింది ప్రియ. అవునా, నైట్కి చూస్తాలే పోవే అని ఆమె నుదురు పొడిచి టేక్ కేర్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బాబుని ఆడించి వాడి కడుపు నింపి ఇంట్లో వాళ్ళతో కాసేపు సొల్లు వేసి తిని పడుకున్న ప్రియాకి సాయంత్రం కౌశల్ వచ్చే వరకు మెలకువలేదు. అప్పటి వరకు ఆయా బాబుని చూసుకుంటూ ఉంది. నన్ను బలవంతంగా ఏదైనా చేస్తే ఊరుకోను అంది సలోని. కోక ఏం చేస్తావు, అరుస్తాను, చా అరవకుండా నీ నోటిని మూసేస్తాను అంటూనే ఆ పనే చేశాడు. పిడికిళ్లతో అతన్ని వీపు మీద తాళం తప్పెట్లతో కొట్టిన లాభం లేకపోయింది. తనకి కావాల్సినది తీసుకున్నాక సలోని కోపాన్ని భరిస్తున్న ప్రమోద్ చాలాసేపు కొట్టి అలసిపోయేదాకా ఓపిక పట్టాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే మంచం మీద కూలబడ్డ సలోని ఐ హేట్ యూ అని అరిచింది. ఐ లవ్ యూ, ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు, మనసులో ప్రేమ ఉన్న పైకి ఎందుకు ఇంత కోపాన్ని ద్వేషాన్ని చూపిస్తున్నావు, ఒక్క కారణం చెప్పు. మా అమ్మని మాత్రం చెప్పకు, అమ్మ కోసం ఏదైనా చేస్తాను కానీ నా జీవితాన్ని వదులుకోమంటే మాత్రం వదులుకోను. నువ్వు తప్ప వేరే అమ్మాయి నా లైఫ్లోకి రాదు, నాకు ఇష్టం లేదు. నేను నీకు కనెక్ట్ అయ్యాను సలోని, నీ అమాయకత్వం, అల్లరి, కోపం, బాధ ఇవన్నీ నాకు మాత్రమే సొంతం. ఇలాంటి ఇన్నోసెంట్ అమ్మాయి నాకు ఇక దొరకదు అని అంటుంటే పెద్దవైన కళ్ళతో చూస్తున్న సలోని పక్కన నవ్వుతూ కూర్చుని ఆమె చేతిని చేతిలోకి తీసుకుంటూ ఐ లవ్ యూ అని చెప్పాను కదా, మా అమ్మ కాదంటుంది కానీ నువ్వు నన్ను కాదనడం ఏమైనా భావ్యమా చెప్పు. మనం చక్కగా కాపురం చేసుకొని ఒక బాబుని కని ఆవిడ చేతిలో పెట్టేశామనుకో, ఈ కోపం ద్వేషం ఏమీ ఉండవు, చక్కగా వాళ్ళని పెంచుకుంటుంది, మనం మన రొమాన్స్ చేసుకోవచ్చు అని సలోనిని తనకేసి అదుముకున్నాడు. నాకు భయం నిన్ను నేను ట్రాప్ చేశానని మీ అమ్మ ఆమె మాటలు గుర్తొచ్చి బాధగా చెప్పింది. సరే ఇది చెప్పు, రేపు నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ కొడుకుని వేరే అమ్మాయి తీసుకుపోతే ఊరుకుంటావా అని అడిగాడు. ఊరుకోనని తల ఊపిన సలోని తల మీద ముద్దు పెట్టి ఆవిడ అంతే, కాకపోతే కొన్నాళ్ళకి నా ప్రేమను అర్థం చేసుకుంటుంది, నీ వైపు నీ ప్రేమను చూపించడంలో మాత్రం లోటు చేయకు, నన్ను నువ్వు బాగా చూసుకుంటే మా అమ్మ నిన్ను ప్రేమిస్తుంది, ఆవిడ నీకు టెస్ట్ పెడుతుందే పిచ్చి మొద్దు అనడంతో ఏంటి అని తల రుద్దుకుంటూ చూసింది. మా మమ్మీ నీకు టెస్ట్ పెడుతుంది కానీ నాకు ముందు వెనక ఎవ్వరూ లేరని తెలుసు కదా, అదేగా ఆవిడ భయం, ఎవరూ లేని నువ్వు నన్ను కూడా వద్దనుకుంటే నాకు ప్యూర్ లవ్ ని ఇవ్వాలని ఆవిడ కోరిక, అందుకే కౌశల్ సార్ కూడా ఆ మ్యాటర్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడు నువ్వు నా భార్యవి, మనని వేరు చేసే హక్కు మనకి తప్ప భగవంతుడికి కూడా లేదు. నువ్వు ఇలా నన్ను బాధ పెట్టి దూరం పెడితే నేను తట్టుకోలేను బేబీ అని పెదవి నలుపుతుంటే ఇప్పుడేగా ముద్దు పెట్టావు మళ్ళీ ఏంటి అని చెయ్యి మీద కొట్టింది. ఎంత రుచి చూస్తున్నా ఇంకా ఇంకా రుచి చూడాలనిపిస్తుంది. ఏంటి మాయ, మాయ కాదు, మొహం పక్కకు తిప్పి తిరిగి పడుకున్న ఆమె మీదకి నవ్వుతూ చేరి ముద్దు పెట్టిన అతను నాకు లైన్ క్లియర్ అయినట్టేనా, చెప్పు ప్లీజ్ అన్నాడు. ఇప్పుడే కాదు నేను చెప్పినప్పుడు అంది. అంటే
నా ఇష్టం. నేను ఎప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడే ప్రొసీడ్ అవ్వాలి. కాదని ఎక్స్ట్రా చేసావనుకో విడాకులు ఇచ్చేస్తా అంది. ఓహో అవునా, ఇవ్వవే అని ఆమె మీదకు చేరి కాళ్ళు చేతులు లాక్ చేసిన ప్రమోద్ తన పెదవుల తాపం చూపిస్తుంటే జడివానకి వణికిన చిగురుటాకులా అయిపోయింది ఆమె పరిస్థితి. మరో వారం రోజుల్లో వారి బంధం గట్టిపడి ప్రేమని ఒకరినొకరు చూపించుకొని మనసులు తెలుపుకొని ఒక్కటై ఇంటికి చేరుకున్నారు. ఆఫీస్ నుంచి వచ్చిన కౌశల్కి హాల్లో పెళ్ళాం కొడుకు కనిపించడం లేదు. మేడం ఇప్పుడే గదిలోకి వెళ్ళారు సార్ అని చెప్పింది ఆయా. పైకి వెళ్ళేసరికి వాకర్లో ఉన్న బాబు అమ్మ కొంగు పట్టుకొని లాగుతూ ఆడుతుంటే ఫోన్ మాట్లాడుతూ వాడి బట్టలు సర్దుతుంది ప్రియ. ఆఫీస్ బ్యాగ్ సోఫాలో వేసి వెనక్కి వెళ్ళి మౌర్యాన్ని ఎత్తుకొని ఊరిస్తున్న పసుపు పచ్చని నడుము వంపుని 2 వేళ్లతో గిల్లేసి ప్రియాతో అర్పించిన కౌశల్ ఆమె కోపంగా చూస్తుంటే పరక్ పడకుండా బెడ్ మీద పడి బాబుని గుండె మీద వేసి ఆడిస్తూ షూ విప్పవే అన్నాడు. అమ్మ నేను మళ్ళీ మాట్లాడతానని కాల్ కట్ చేసి ఏంటి ఏం చేయాలి అంది నడుము మీద చేతులు పెట్టుకొని. షూ విప్పు అన్నాను. చెవులు దొబ్బాయా? పెళ్ళానికి విలువ ఇవ్వట్లేదు నువ్వు ఎగిరిపడింది. ఇప్పుడు నీ విలువ తగ్గించే పని నేనేం చేశాను? షూ విప్పమనటం అదేగా. ఏది నాకు వాల్యూ ఇవ్వట్లేదు నువ్వని ముక్కు సీదుతున్నా ఆమెని పక్కకి లాక్కొని నీకు నేను విలువ ఇవ్వడం లేదా అని అడిగాడు కళ్ళలోకి చూస్తూ. తలాడించింది. నిజమా? నిజంగా కాదని నీతోనే చెప్పిస్తా, కానీ వాటర్ పట్టు ఫ్రెష్ అవ్వాలని ఆమెని పంపి కాసేపు బాబుతో ఆడుకుని టవల్ తీసుకుని వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యాక డిన్నర్ చేశాక బాబుతో ఆడుకుంటూ వాడు పక్కనే పడుకున్న కౌశల్ని గోకడం మొదలెట్టింది నెమ్మదిగా. ఏంటే ఎందుకలా ఉన్నావు? ఎలా? నాకు దూరంగా. పీరియడ్స్ కదే, అయిపోయాయి 5 డేస్, ఇంకో 2 డేస్ రెస్ట్ తీసుకో, ఆగుతాలే. నాకు బాగుంది కౌశి అని భారమైన ఒంటికి కౌశి వీపు గోకుతూ నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి ఏం చేయాలి అంటూ అతని బైసెప్స్ బైట్ చేసింది. నీ కొరుకుతావేంటని కసిరి నిద్ర వస్తుంది, నోరు మూసుకొని పడుకో, రేపటి నుంచి షో మొదలవుతుందని చెప్పిన అతన్ని అలకతో చూసి లేచి బాల్కనీలోకి వెళ్ళి మంచుకి కుర్చీలో కూర్చుంది. వెన్నెల విరగబూస్తూ మరింత విరహాన్ని రేపితే నైట్ క్వీన్ తన పరిమళాలతో మనసును నిలకడ లేకుండా రెచ్చగొడుతుంది. బిరుసెక్కిన పరువాలకి పైట పిన్ తీసేసిన ప్రియ నోటి నుంచి వచ్చిన శ్వాస విడిచి వెనక్కి తిరిగి చూసింది. కొడుకుని చుట్టుకుని చక్కగా నిద్రపోతున్నాడు కౌశల్. అలసిపోయి వచ్చాడని రియాలిటీకి వచ్చి కాసేపు వాక్ చేసి సోఫాలో సెటిల్ అయి దుప్పటి కప్పుకునే టైంకి ఆమెను దుప్పటితో సహా ఫ్లోర్ మీద దించిన కౌశల్ జారిన పైట నుంచి బిగువైన పరువాలని చేతపుచ్చుకొని వాటిని మద్దించే పని చేస్తుంటే విరహంతో మెలికలు తిరుగుతుంది. ఆమె ఆరాటానికి తోడైన అతని కోరిక మరింత రెచ్చగొడుతూ కాలయాపన చేస్తూ ఆమెని వలపు యాతనకి గురి చేస్తుంటే కౌశి అని మత్తుగా పిలిచింది. ఏంటి ఇంకా లేట్ చేయకురా, నా వల్ల కావడం లేదు. బాగుందా? చచ్చేంత కావాలా? పూర్తిగా? ఎంతసేపు? రాత్రంతా. మధ్యలో వద్దని ఆపేస్తే అనను, అంటే నువ్వు నా మాట వినద్దు అంటున్న ఆమె మీదకి చేరుకున్న కౌశల్ ఆమె 2 కాళ్ళని తన చెరో భుజం మీద పెట్టుకొని నాభిలో వేలు తిప్పుతూ ఇందాక షూ విప్పమంటే ఏమన్నావే అన్నాడు. తామున్న పొజిషన్కి అతను అడుగుతున్న ప్రశ్నకు సారీ చెప్పిన ఆమె అరుపు కౌశల్ అరచేతి కింద ఆగిపోతే ఆపకుండా ఆమెతో అరగంట సేపు సుఖానికి తట్టుకోలేనంతగా అరిపించి ఆత్రం పెంచి ఫోర్స్గా ఆమెలో ఏకమవ్వడం ప్రారంభించాడు. మొదట తన ఒంటి తిమ్మిరి తీరిన తర్వాత వేతన అప్పుడే మొదలై తీపి బాధని భరిస్తూ తన భర్త ఘాటైన ప్రేమను చేతల్లో ప్రతిసారి కొత్తగా చూస్తూ ఎనర్జీ నీళ్ళైపోయి కౌశల్ ఛాతి మీద చెయ్యి వేసి అదుపు చేస్తూ ఇంకా నా వల్ల కాదు కౌశి అంది. నీ విలువ ఏంటో తెలుసుకోవే అని అన్ని ఆసనాలు ఆమెతో ట్రై చేస్తున్న కౌశల్ ఇంకా చచ్చిపోవడానికి రెడీ అవుతున్న పెళ్ళాన్ని కనికరించి మీద నుంచి లేచి పక్కన పడుకుంటూ ఇంకొంచెం సేపు తట్టుకోవాలేవని అన్నాడు.